ప్రజా టీవీ తెలుగు న్యూస్. నమస్కారం అండి. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా శ్రీవేల మండలం గ్రామంలో పరిధిలోని 16 లాకు రైతులందరం వచ్చేసి ఈడొక ధర్నా చేయాలనుకుంటున్నాము. గత కొద్ది కాలంగా ఈఈ గారు మొత్తం వచ్చి ఇక్కడ గుంతల ప్రకారంగా నీళ్లు నడుపుతామండి, మీరు ఎవరేం బాధపడొద్దు అని చెప్పేసి గత 15 రోజుల కిందట ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వారం రోజులు అక్కడ వారం రోజులు ఇక్కడ నీళ్ళు ఇస్తామని చెప్పి మాకు రైతులకు అందరికీ నమ్మబలికి ఎంతో మోసపూరితంగా జరిగింది ఇది. తర్వాత ఒక వారం రోజులు వాళ్ళ కిందికి నీళ్లు తీసుకుపోయినారు. తర్వాత మాకు 6 రోజులకి నీళ్ళు ఇచ్చినారు. గత మళ్ళీ 8 రోజులు వాళ్ళు నీళ్లు పెట్టుకొని నిన్న రాత్రి నుంచి మాకు రావాల్సిన నీళ్లు రానివ్వకుండా ఇంకా కిందికి వెళ్ళిపోవాలి, ఇంకా వారం రోజులు వాళ్ళకు పోవాలి అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. గోవిందపల్లె, కామినేపల్లె, జిల్లెల్ల, వీరారెడ్డిపల్లె, వెంకటాపురం, వెంకటేశ్వరం, ఎర్రగుంట్ల, పూలకొట్టాల ఈ గ్రామ పరిధిలోని ఒక 20,000 ఎకరాలు మాగాడి నాటడం జరిగిన తర్వాత సరే ఈ ఒక్కతోటి మాకు ఈ నెలాఖరు వరకు నీళ్లు వచ్చినాయంటే మేము పూర్తి పంటను తీసుకోగలము. రాని ఏడల మాకు మందు తాగి చావడం తప్ప రైతులకు వేరే ఆప్షన్ మాకు లేదు. రైతులు స్పందించి ఇంత దూరం రావడం జరిగింది. అధికారులు ఇప్పటి నుంచే నాకు కొంచెం స్పందించి వాళ్ళు వేరే విధంగా ఆలోచన చేయకుండా ఒక 24 గంటల లోపల మాకు మా సిరివెల్ల తుమ్ము కానీ గోవిందపల్లె తుమ్ములు కానీ ఎత్తి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతుల తరఫున కోరుతున్నాము. లేని పక్షంలో రైతులందరూ ఒక పురుగుల మందు తీసుకొని కుటుంబాలతో సహా అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితిగా వస్తుందని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. అధికారులు ఇప్పటి నుంచైనా స్పందించండి. ఒకే విధంగా ముక్కు చూపకుండా ప్రతి ఒక్కరు రైతులు అనగా కింది వాళ్ళు రైతులే, పై వాళ్ళు రైతులే, ఆ రైతులందరినీ కూడా కాల్చి కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మాది ఆళ్ళగడ్డ తాలూకా శ్రీవేల మండలం, వీరాడిపల్లె మాది గ్రామం. 16 లాక్ దగ్గర ఉన్నాం మేము. మాకు వాటాలు పెట్టారు ఇక్కడ. మా నీళ్ళన్నీ తరలించిపోతున్నారు. దీని బాధ్యులు ఎవరు? ఈ సమక్షంలో 7 రోజుల కిందకి 5 రోజులు పైకి అని చెప్పారు. ఇప్పుడు మా వాటా వచ్చినా నిన్న నైట్ 7 గంటలకి తెచ్చారు, మళ్ళీ 12 గంటలకు మూసేసినారు. ఎవరు చెప్పాలి బాధ? మా పైర్లు ఎండిపోతున్నారు. కోడపాడు, ఈరాడిపల్లె, వెంకటాపురము అందరు రైతులు ఉన్నారు ఇక్కడ. ఆలగడ్డ తాలూకా, సిరివెల్ల మండలం, వెంకటాపురము, కోటపాడు, వెంకటేశ్వరం, సిరివెల్ల, వీరారెడ్డిపల్లె ఈ మొత్తం ఎండిపోతుండే. లాక్ ఇచ్చిండు, కిందికి నీళ్ళు తీసుకుపోతుండు. 5 రోజులు అన్నారు. 5 రోజులు పోయింది, 10 రోజులు పెట్టుకుంటూ మా లాక్ మీకు ఇచ్చిండ్రు. మేము ఎండిపోతుంటాయి. ఏమన్నా ఎత్తాలంటే పోలీసు వాళ్ళు పంపుతాము, వాళ్ళు పంపుతాము అంటున్నారు.